తెలంగాణలో నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో నేటి నుంచి పరిశీలన కూడా కొనసాగబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంటు స్థానాలకు గాను 893 మంది అభ్యర్థులు 1488 సెట్ల నామినేషన్స్ ను దాఖలు చేశారు. అత్యధికంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి గాను 114 మంది అభ్యర్థులు 177 సెట్ల నామినేషన్స్ ను దాఖలు చేశారు. అతి తక్కువగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి 23 మంది అభ్యర్థులు 42 సెట్ల నామినేషన్స్ ను దాఖలు చేశారు. అటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు 24 మంది అభ్యర్థులు 50 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇవాళ నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అటు ఏపీలోనూ నామినేషన్ల స్వీకరణ ముగియడంతో న్యాయవాదులు సమక్షంలో ఇవాల్టి నుంచి నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి నామినేషన్స్ భారీగా పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాలకు గాను 2019లో 4969 మంది నామినేషన్లు వేయగా ఈసారి మాత్రం 5960 నామినేషన్లు దాఖలయ్యాయి. 25 పార్లమెంటు స్థానాలకు గాను 2019లో 769 మంది నామినేషన్లు వేయగా ఈ ఎన్నికలకు 1102 మంది అభ్యర్థులు నామినేషన్ను దాఖలు చేశారు. ఇక ఇవాటి నుండి అయితే నామినేషన్లు ఎవరైతే దాఖలు చేస్తారో ఆ వెరిఫికేషన్ జరగబోతోంది. ఇక ఏపీలో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇవాటి నుండి ఏపీలో కూడా నామినేషన్స్ ఎవరైతే వేశారో వాళ్ళ వెరిఫికేషన్ జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఇక లాస్ట్ టైం కంటే ఈసారి అత్యధికంగా కూడా నామినేషన్లు దాఖలైనట్టు తెలుస్తోంది. సో ప్రెజెంట్ దీనిపైన అప్డేట్స్ ఏంటి? రైట్ సప్తాహ్ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఈ రోజు పరిశీలన జరగబోతోంది. న్యాయవాదుల సమక్షంలో పూర్తి స్థాయిలో కూడా అభ్యర్థులకు సంబంధించి పరిశీలన జరగబోతుంది. పరస్పరం ఒకరిపై ఒకరు తప్పులు ఎత్తులు చూపించుకునే విధంగా ఎవరు ఎక్కడ ఏది మర్చిపోయారని చెప్పి కూడా జల్లెడబట్టి వెతికేందుకు అభ్యర్థులు ఈ రోజు రకరకాల ప్రయత్నాలు చేయబోతున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా అన్ని పార్టీలకు సంబంధించిన న్యాయవాదుల సమక్షంలో ఉదయం 11 గంటల నుంచి కూడా నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ కొనసాగబోతోంది. ప్రతి అభ్యర్థి కూడా స్వయంగా హాజరై ఈ నామినేషన్ల ప్రక్రియ స్క్రూటినీ ప్రక్రియని దగ్గరుండి పర్యవేక్షించబోతున్నారు. వారి నామినేషన్తో పాటు వారి ప్రత్యర్థి నామినేషన్ మీద కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రెండో అంశానికి సంబంధించుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి గతంలో 44,969 నామినేషన్లు 2019 దాఖలైతే ఈసారి 5,960 నామినేషన్లు దాఖలైన అంటే దాదాపుగా చూసుకుంటే 1000 నామినేషన్లు గతంతో పోల్చుకుంటే ఈసారి ఎక్కువగా దాఖలైన పరిస్థితి అనిపిస్తుంది. ఇక పార్లమెంట్కి సంబంధించి కూడా 1102 నామినేషన్లు ఇప్పటికీ దాఖలైతే గతంలో దాదాపుగా 700 పైచీలు కూడా నామినేషన్లు ఆంధ్రప్రదేశ్లో దాఖలైన అయితే ఈరోజు స్క్రూటినీ జరుగుతుంది. స్క్రూటినీలో ఎంతమంది ఉంటారో ఎంతమంది వికెట్ డౌన్ అవుతుందో కూడా ఉత్కంఠ అయితే అభ్యర్థుల్లో కొనసాగుతుంది. ఎందుకంటే మొదటిసారిగా అభ్యర్థులు నామినేషన్ వేసిన అభ్యర్థుల్లో కొంత ఆందోళన భయం అలజడి నెలకొని ఉంది. వారు పూర్తి స్థాయిలో టెన్షన్లో ఉన్నారు. వారందరికి సంబంధించి కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీ నేతలు న్యాయవాదులకు అభ్యర్థులకు పలు సూచనలు సలహాలు చేయడంతో పాటు డెమోను కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే రాష్ట్ర కార్యాలయం నుంచి కూడా ప్రతి నియోజకవర్గానికి ఈ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించేందుకే ఒక్కొక్క న్యాయవాదిని కూడా కేటాయించినట్లు కూడా తెలుస్తూ ఉంది. 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇటు కూటమి తరపున ఒకరు అటు వైసీపీ తరపున మరొక సీనియర్ న్యాయవాదులు రంగంలో దిగబోతున్నారు. మరి ఎవరి నామినేషన్ ప్రక్రియ ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. మొత్తం మీద చూసుకుంటే కనుక గతంతో పోల్చుకుంటే ఈసారి మాత్రం ఇటు పార్లమెంట్ ఇటు అసెంబ్లీ రెండింటికి కూడా నామినేషన్లు అయితే చాలా ఎక్కువగా నమోదైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చెప్తారు. రైట్, థ్యాంక్ యూ శివ. ఇక ఇటు తెలంగాణలో కూడా నామినేషన్ల పర్వం పూర్తయింది. ఇక ఇవాటి నుండి పరిశీలన కొనసాగబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ ను మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, మొత్తము 17 పార్లమెంటు స్థానాలకు గాను 893 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్టు తెలుస్తోంది. ఇక మొత్తంగా మనం చూస్తే ప్రీవియస్ టైం కంటే ఈసారి తెలంగాణలో కూడా ఎక్కువ నామినేషన్లు దాఖలైన విజువల్స్ మనం చూస్తున్నాము. సో ప్రెసెంట్ దీనిపైన అప్డేట్స్ ఏంటి?
సర్తాజ్, పార్లమెంటు ఎన్నికల సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ నెల 18 తారీఖు రోజు నోటిఫికేషన్ రాక నిన్నటితో నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం తెలంగాణలో 17 పార్లమెంటు సెగ్మెంట్ గాను 893 మంది అభ్యర్థులు 1488 నామినేషన్లు దాఖలు చేయడం. అంటే ఒక్కొక్క అభ్యర్థి 3 సెట్లు 4 సెట్లు వేశారు కనుక 1488 నామినేషన్ల సెట్లు మాత్రం అయితే పెట్టడం జరిగింది. ప్రధానంగా 17 పార్లమెంట్ సెగ్మెంట్ల గాను 893 మంది అభ్యర్థులు అయితే అప్లికేషన్ అంటే అప్లై చేయడం జరిగింది, నామినేషన్లు దాఖలు చేశారు. వాళ్ళు 1488 సెట్లను దాఖలు చేయడం జరిగింది. ఇక దేశంలోనే అతిపెద్ద అయినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ అయినటువంటి మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్కు 114 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందుకు గాను 177 సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఆదిలాబాద్ జిల్లా సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్కు అతి తక్కువగా అంటే కేవలం 23 మంది మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. వారు 42 సెట్లను కూడా దాఖలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసినట్టయితే మనకు ఈ రోజు అంటే 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన 893 మంది అభ్యర్థుల యొక్క స్కూట్నీ కార్యక్రమం ఈ రోజు ఉండబోతుంది. ఈ నెల 29 తారీఖు రోజు విత్డ్రా కూడా ఉండబోతుంది. అయితే దీంతో పాటుగా 17 పార్లమెంటు సెగ్మెంట్తో పాటుగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా ఈ దశలోనే జరగబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాల్లో 24 మంది అభ్యర్థులైతే నామినేషన్లు దాఖలు చేశారు. వాళ్ళు కూడా 50 సెట్లు కూడా దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. సో మొత్తంగా చూసినట్టయితే పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు గాను ప్రస్తుతం అయితే నామినేషన్లు దాఖలు చేసిన వారి సంఖ్య 893కు చేరుకుంది. దీనికి సంబంధించిన అనేక అంశాలన్నింటిపైన కూడా అంటే స్క్రూటినీ చేయబోతున్నారు. ఎందుకంటే అప్లికేషన్ నామినేషన్ పత్రాల్లో స్క్రూటినీలో చాలామంది వెళ్ళిపోతారు. అదేవిధంగా బీఫామ్స్ లేని వాళ్ళు కానీ లేకపోతే బీఫామ్స్ వచ్చిన వాళ్ళ సంబంధించిన అంశాల్లో కూడా ఈరోజు స్క్రూటినీ ఉంటుంది. ఈ నెల 29వ తారీఖు రోజు మాత్రం విత్డ్రా కార్యక్రమం ఉంటుంది. వచ్చే నెల అంటే మే 13వ తారీఖు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల కమిషన్ అయితే కసరత్తు ముమ్మరం చేసింది. సో అతిపెద్దమైనటువంటి నామినేషన్ల పర్వం కొనసాగడంతో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రత్యక్ష కార్యక్రమంలో ఎన్నికల కమిషన్ వెళ్ళబోతుంది. సో 17 నియోజకవర్గాలకు ప్రస్తుతం అయితే 893 మంది అభ్యర్థులు అయితే నామినేషన్ దాఖలు చేశారు. వీళ్ళతో స్కూటీలో ఎంతమంది బయటికి వెళ్తారన్న పైన కూడా ఈరోజు సాయంత్రం కల్లా తెలిసే అవకాశం ఉంది. ఈరోజు మాత్రం స్కూటీ కార్యక్రమం ఉండబోతుంది సత్తాజ్. ఇక మనకు పార్లమెంట్ ఎన్నికలు ఈ విధంగా ఉంటే మనకు ఉప ఎన్నిక కూడా రాష్ట్రంలో ఉంది. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టుగా కంటోన్మెంట్ సంబంధించినటువంటి ఉప ఎన్నిక అక్కడ నందిని వారు మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అన్నది అనివార్యమైన నేపథ్యంలో దాంతోపాటుగా పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా తెలంగాణలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఎన్నికలు జరగబోతుంది. దానికి కూడా 23 మంది నామినేషన్ దాఖలు చేశారు. 50 సెట్లు కూడా దాఖలు చేశారు. స్కూటీలో చాలా కీలకమైన అంశం చూసినట్టయితే ఈ 893 మంది అభ్యర్థులు 1488 అప్లికేషన్స్ అంటే నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సో వీటన్నిటిని కూడా స్క్రూటినీ చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఒకసారి టైం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఆ తర్వాత స్క్రూటినీలో చాలామంది బయటికి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా ప్రొసీజర్ ప్రకారంగా అఫిడవిట్ ప్రకారంగా నామినేషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది నేపథ్యంలో స్క్రూటినీ అన్నది చాలా కీలకంగా మారుతుంది. ఈ నెల మనకు 29వ తారీఖు రోజు నామినేషన్ల సంబంధించినటువంటి ఉపసంహరణ కార్యక్రమం తర్వాత మొత్తం ఎంతమంది 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు ఎంతమంది బరిలో ఉన్న విషయం కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సత్తాస్. థ్యాంక్ యూ సాత్విక్.